ఇండియా, ఇండియా ఇందిరా అని ఒక మాట అయింది. దానికి వ్యతిరేకంగా నాకు అప్పుడే పరిచయం ఒక చిన్న జనవాక్యం రాస్తే వ్యాసంగా ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్లో గోరా శాస్త్రి గారు వేస్తున్నారు. 50 నుంచి జనరల్గా ఏమంటున్నారంటే ఈ గాలి మాటలు మనం మాట్లాడుకుని చర్చ మంచిది, సేఫ్గా చర్చ చేస్తేనే మంచి వస్తుంది. మంచిగా తెలిస్తే వెన్నవుతుంది, వెన్న. కానీ మనం కూడా కాకపోతాం, మనం కూడా మనం పండుగ ఎదుటి వాడికి సంస్కారం లేకపోతే మనకు సంస్కారం. ఎందుకని పవన్ కళ్యాణ్ గారు నాగేశ్వర్ గారి మాటలు ఎన్నిన్నా కూడా దాని గురించి పట్టించుకోవద్దు, కేసులు పెట్టి వెనక్కి తీసుకుంటాను. దాన్ని అందజేద్దామా లేదా? మనకి గాలి విడిచిపెట్టి అసలు కంటే కొత్తరు ఎక్కువ అన్నట్టు, కంగట్లేని కూడా కత్తికి పట్టినట్టు ఈ ప్రెస్ మీట్లు, ప్రెస్ మీటింగ్లు ఇవన్నీ కూడా ఇంకా మరింత మాలిన గాలిని చేస్తున్నాయి. కొత్త మంచి తెలుసు పవన్ కళ్యాణ్ మీద అందరూ ఒక్కొక్కరి అభిప్రాయం ఉంటారు. నాకైతే మంచి నాటులు ఇవాళ మంచి చెడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రంలో 10 ఏళ్ళ పిలిచిన తర్వాత 5 ఏళ్ళ దాదాపు 7 ఏళ్ళ పార్టీ 7 ఏళ్ళు ఎంజాయ్ పెట్టిన తర్వాత నిన్నటికి మొన్న 10 ఏళ్ళ తర్వాత అధికారులకు రాగంగా పరిస్థితి తీసుకొచ్చింది. గేమ్ చేంజర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు గేమ్ చేంజర్ గా రాష్ట్రం ఆయన లేకపోతే ఫస్ట్ కాస్త కలిసేది కాదు. రెండింటి మధ్య తెలియకాల లాగా ఒక రకం త్యాగం చేసి మరీ అక్కడ ప్రభుత్వం తీసుకొచ్చారు. దానిలో ఏమి అభ్యంతరం లేదు. ఎన్నోసార్లు గేమ్ చేంజర్ డిస్కషన్ కూడా పెట్టారు. మొన్నటి విషయంలో కూడా ఆయన చాలా గుండాగా వివరించాడు. నాగేశ్వర్ గారు మాట అనగా అడుగు తొక్కనేలా కాలు గడగనేలా అంటారు. నేను కూడా దాదాపు 2025 సంవత్సరాలు విశ్లేషణ అనేక టీవీలో వస్తుంది. ఇవన్నీ 4-5 టీవీలో మాట్లాడు. మనం మొదలు అనేటప్పుడు జ్ఞాపకం కాలుస్తాం. మనం మాట మాట్లాడేటప్పుడు కొంతవరకు ఆలోచించి మాట్లాడితే ఇట్లాంటి పొరపాటు మాట్లాడే ఆలోచిస్తే అది తప్పుతాం. నాగేశ్వరరావు గారు మాట్లాడిన వెంటనే నేను ఖండించాను. టాప్ స్పీడ్ మాట్లాడడం, మనం లోపల కూర్చోలే కదా అక్కడ ఎక్కడో, మళ్ళీ వెనక్కి తీస్తున్నారు కదా ఆయన. అంటే అక్కడితో కథ ముగియాలి. కానీ స్వామి కంటే స్వామి భక్తి, రాజకీయ రాజభక్తి చూపించే వాళ్ళు చాలా మంది ఉంటారు కనుక వాళ్ళు ఇట్లాంటి పెంచే ప్రయత్నం చేస్తారు. అందుకని చాలా జనసేన పార్టీ వాళ్ళని కూడా చాలా వరకు కంట్రోల్ పెట్టిండు. ఇది సరైనది కాదని ఆయన హెచ్చరించడం మంచిది కాదు, మనం కార్యక్రమం ఫోన్ చేయకండి, ఇంకేనా అని చెప్పేట్టున్నారు. దానికి అక్కడితో ముగింపు సరిపోతుంది. కానీ తర్వాత ప్రెస్ క్లబ్లు, మీటింగ్లు, పాఠ్య కానీ ధోరణి అటువంటిదే. ఆయన అంతకంటే నేను పర్యాణ కానీ నాకు అనలేదు. కానీ సమస్య లేదు. ఆరే పోరే అనడం, వయసు పెద్ద అయినా ఎవరిని పడితే వాడిని అయ్యపోయాను కరెక్ట్ కాదు, ఏకపడిన ప్రయోగం అంతకంటే చెప్పే విషయంలో పట్ట ఉంటే సరిగ్గా మాట్లాడతాం కదా. ఆయన మాట్లాడు ఆరు వీడు ఎందుకు మాట్లాడాలి, ఆరే పోరే ఎందుకు మాట్లాడాలి తప్ప అంటుంది. కొత్తగా ఆ మీటింగే తప్ప అంటారు. ఒకటి. రెండోది అది విడిచిపెట్టి ఏం చేశారు, ఇప్పుడు ఆయన భూమికి అప్లై చేశాను పవన్ కళ్యాణ్ మీద పెద్ద ఎత్తున ఇవాళ చేశాను. నేను పటేల్ పడ్డవాడి వ్యవస్థను చెప్తున్నాను. పక్క తెలంగాణ వాడు. తెలంగాణ వాదం వేరు, తెలంగాణ వాదం కోసం ఇట్లాంటి తిట్టు మాట మాట్లాడబోయేస్తారు. దాని గురించి పూర్తి ఎంక్వైరీ చేస్తే ఏమైంది, మనకు ఎఫ్టీఎల్ లెవెల్లో ఉన్న భూమి కొన్నారు. చాలా మంది కొట్టుకుంటారు. ఎఫ్టీఎల్ భూమి పట్టా భూమి. నేను రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన అన్ని సంస్థలు కూర్చున్నవాడిని చేసినవాడిని కానీ చెప్తున్నాను. స్పష్టంగా అదే ఎఫ్టీఎల్ భూమి ఎవరైనా కొనొచ్చు. దాన్ని అందులో నిర్మాణాలు చేయొద్దంటే నాగార్జున లాగానో లేకుంటే ఇతర చాలా మంది చెప్తారు. ఎందుకంటే కూలగొట్టింది కనుక అంటారు. ఎన్కన్వెన్స్ నిర్మించుకోలే ఆయన వ్యవసాయం చేస్తున్నారు. తప్పు కాదు. అంటే భూమి కొనుక్కొని దాన్ని అనుభవించడం తప్పు కాదు. అసలు ఎఫ్టీఎల్ కు వీటికి కొందరికి మనకు జర్నలిస్టులు కూడా అవగాహన లేదంటున్నారే స్పష్టంగా చెప్తున్నారు. అసలు గుంటలకు కుంటలకు తేడా తెలుస్తలేదు. చాలా మంది జర్నలిస్ట్ ఇప్పుడు ఏమంటున్నారంటే గుంటలు బంధు గుంట అంటే అందులో పూర్తి పాఠం, కొల్లి అనే మాట తెలంగాణలో పూర్తి పాఠం. గుంట ఇప్పుడు గుంటలు అంటున్నారు. 3 ఎకరాల 6 కుంటలు అంటున్నారు. గుంటలు ఏం కాదమ్మా, గుంటలు ఉంటుంది. గుంటల పార్టీ గుంట 1 ఎకరము, అక్కడ చెట్ల లెక్క, ఇక్కడ మన ఎకరాల లెక్క, మన గుంటల లెక్క, అట్లాగే రాయలసీమ ఒకటి దిగాల లెక్క ఉంటుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కో లెక్క ఉంటుంది. కనుక ఇవాళ ఆయన భూమి కొనుక్కునేదాన్ని వివాదం చేయబోయింది. అది పూర్తిగా అసత్యమై చేరిపోయింది. పవన్ కళ్యాణ్ మీ రైతుగా భూమి కొనుక్కున్నారు. ఆ భూమి గురించి హక్కున్నాయి. ఇక సభ గురించి మాట్లాడతారు. దేశంలో ఎక్కడైనా మన దాకా జమ్మూ కాశ్మీర్ ఒకటి ఉండే అది కాకముందు నేను న్యాయవాదిగా ఎన్ని చట్టాలు చేసినా కూడా ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ అని రాసుకునే వాళ్ళక. ఇప్పుడు అది లేదు కదా. జమ్మూ కాశ్మీర్ తో సహా ఎక్కడైనా ఒకటే చట్టం అమలవుతుంది. ఇప్పుడు ఒకనాడు జమ్మూ కాశ్మీర్ కు ప్రధానమంత్రి ఉండేవాడు, వజీర్ ఆజం అనేవాడు. అది పోయింది, తీసేసి ఆఖరికి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ 2 కేంద్రపాలిత ప్రాంతాలకు వెళ్ళిపోయింది. ఇవాళ 29వ రాష్ట్రానికి తెలంగాణ ఏర్పడి 25 రాష్ట్రాలు మిగిలినాయి. ఆ ఒక రాష్ట్రం 2 రాష్ట్రాలకు అయిపోయింది. కనుక జమ్మూ కాశ్మీర్ ద్వారా మన భారతదేశ పౌరులు ఎవరైనా భూమి కొనుక్కోవచ్చు, నివాసం ఉండే హక్కు ఉన్నది, సమస్య లేదు. సభలు పెట్టే హక్కు కూడా ఎవరికైనా రాజ్యాంగ ప్రకారం మార్చుకుందాం. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా నాకు శత్రువు అయితే నేను రాజ్యాంగం విడిచిపెట్టి మాట్లాడలేను కదా. అందుకనే ఇవాళ పవన్ కళ్యాణ్ సభ పెట్టుకోవడం పూర్తి హక్కు ఉన్నది. ఎందుకు ఈ సమయ సందర్భం అనే సమస్య వస్తున్నది, అది అక్కడి నుంచి మాట్లాడాలి. ఎక్కడైనా సరి చేసుకోవచ్చు. తెలంగాణ ప్రజలు ఆనందంగా సంతోషంగా
జయ జయ హై తెలంగాణ అనుకుంటే తెలంగాణ అవతరణోత్సవం అనుకుంటే ఆంధ్రప్రదేశ్ లో అవతరణోత్సవం లేని పరిస్థితి ఉన్నది ఇవాళ. చూస్తున్నాం కదా, 53లో అక్టోబర్ 1 నాడు ఆంధ్ర మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోతే వాళ్ళు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆల్మోస్ట్ కానీ ఇప్పటికి అక్టోబర్ 1 పోయింది. తర్వాత విశాల ఆంధ్రాని విశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకుంటే నవంబర్ 1 చేసుకోలేకపోతున్నారు. చివరికి ఎక్కడికి వచ్చింది జూన్ 2 అసలు చేసుకునే పరిస్థితి లేదంటున్నారు. ఈ 3 లేకుండా ఇలా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం లేని సందర్భంలో తెలంగాణకు మంచో చెడ్డో తెలంగాణ ఇప్పటి తెలంగాణ ఎప్పుడు లేదు. ఇవాళ నేను పొద్దున్న నుంచి చరిత్ర పాఠం చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వము, చరిత్ర, సంస్కృతి నేను వాళ్ళ పొద్దు నుంచి 4 టీవీలో మాట్లాడుతాను. పక్కన చెప్తున్నాను. తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ పోరాటం కాదు, అస్తిత్వ పోరాటం. ఈ అస్తిత్వ పోరాటం ఎప్పుడు భంగం కలిగింది తెలంగాణ ప్రజలు తిరుగుబాటు ఒకటే కాదు, ధిక్కార స్వరం కూడా ఉంటుంది తెలంగాణ ప్రజలు. కొందరు ఉంటారు వ్యక్తులు పాత మీద ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అట్లాంటి వాళ్ళు మాట ఖండిస్తున్నాను కదా. ఏమంటే అంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా కూడా అన్యాయం ఎదిరించిన వాడు, అందుకని అన్యాయం ఎదిరించిన వాడు నాకు ఆరాధ్యుడని కావాల్సిన ఇంకా పోతే మనకు పోతనం వచ్చింది. ఏమన్నారు, నా కవితా కన్యలకు పడుపు కొడుకు అమ్ముకోలేను, నేను రాజుకు అంకితం ఇవ్వను అని ఇంకా పిలిపించుడు మనకు భాగవతం నచ్చింది. అట్లాంటి మహానుభావులు, కవులు, కళాకారులు ప్రాంతం ఏమంటుంటే తెలంగాణ అనే పదానికి అర్థం లేదని మాట్లాడిన వాడు ఇక్కడ ఉండి అటువంటి చరిత్ర నేను నిన్న తాగేస్తాను వీడియో కూడా చేశాను. బక్కి నరసింహన్ ఇక్కడ ఆయన పోయి అక్కడ ఏం మాట్లాడిండు, తెలంగాణ మహానాడు అని తెలుగుదేశం మహానాడు ఏం మాట్లాడిండు, తెలంగాణకు చరిత్ర లేకపోమంది. అంటే చరిత్ర ఆయన తెలియదు కానీ మొత్తం చరిత్ర లేకుండా పోలే కదా. త్రిలింగ దేశం ఉంది. త్రిలింగ దేశంలో అసలు నిజంగా చెప్పాలంటే నైజాం కాదు, అంతకు ముందు శాతవాహనులు అట్లా కాకతీయులు పాలించిన రాజ్యం ఎంత ఇటు మన శ్రీశైలం, అట్లాగే కాళేశ్వరము, ద్రాక్షారావు మధ్యలో ఉన్నాయి 3 ప్రాంతాలు కలిపి ఇటుపక్క అటుపక్కల నుంచి మొత్తం రాష్ట్రాన్ని త్రిలింగ దేశంగా భావిస్తాం. మనం త్రిలింగ పోయి తెలుగు పోయి తెలంగాణ అయింది అంతే కదా. తెలంగాణకి అర్థమైనది మాట్లాడే వాళ్ళు ఏం చేద్దాం మనం మరి. అందుకని ఇట్లాంటి వాళ్ళు కుక్కమూతి కింద చాలా మంది వస్తారు పోతారు. అందుకని జూన్ దాకా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి ప్రకటన చేసింది. పచ్చల నరసింహుడు ఆయన అసలు ఎన్నికైందే ఇక్కడ తెలంగాణ నుంచి ఆయన ఒక పోలీట్ బ్యూరో సభ్యుడికి ఎదిగారు. తెలంగాణకు అధ్యక్షుడు లేడు, ఒక కార్యదర్శి లేడు, ఒక పార్టీ లేదు తెలుగుదేశానికి. అటువంటి ఆయన గౌరవం ఇచ్చి తీసుకెళ్తే ఆయన ఏం మాట్లాడిండు అంటే స్వామి భక్తి రాజభక్తి దుర్మార్గం అంటున్నారు. దానివల్ల చంద్రబాబు నాయుడు ఇద్దరిని అభినందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో బట్టి నరసింహులు మాత్రం వెనక తీసుకోవాలి, సమస్య లేదని మాట్లాడిండు. పవన్ కళ్యాణ్ గారు కూడా నాది ప్రభుత్వ నాయకుడి మీద ఈ తప్పుడు ప్రచారం చేయకండి, అయితే ఇది అయిపోయింది అని ఒప్పుకున్న తప్పు, సమస్య లేకపోమన్నాడు. ఈ 2 అయిపోయింది. అయిపోయిన అధ్యాయాన్ని మొదలుపెట్టింది మీరన్న తెలంగాణ గెలిచిన వీళ్ళు రకరకాల వాళ్ళు ఎవరి పబ్బం వాళ్ళు కలుపుకున్నారు. కానీ ఇక్కడ ఏమైతుందంటే తెలంగాణలో రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సర్పట్ రేపు పూర్తి కాకండి, దానికోసం ఇదంతా రాజకీయం అంటున్నాను. అక్కడ సంగతి అక్కడ ఉన్నాయి. కనుక ఇక్కడ ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో, టీఆర్ఎస్ సంపర్కంగా ఉంటాయి. ఈ రెండింటి మధ్యన బీజేపీ కూడా పుంజుకొని పార్లమెంట్ సీట్ చేసింది. అవునా 8 అసెంబ్లీ సీట్ సాధించుకున్నది. పోయిన 2021 ఎన్నికల్లో ఇదే బీజేపీ 48 సీట్లు గెలిచింది. టీఆర్ఎస్ పార్టీలో. అప్పుడు ఎవరికి పవన్ కళ్యాణ్ గారు నా తెలుగుదేశం గారు ప్రజలు తలుచుకుంటే ఎవరైనా అధికారులు గెలిపిస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికలను బాగా చేసుకొని 3 పార్టీలు నాశనం అవుతున్నాయి. జూబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జెండాలు కనపడంగానే ప్రజలు తిరస్కరించారు. కానీ అప్పుడు వెంటనే ఏం చేసిండ్రు, బీజేపీ పార్టీ తెలుగుదేశం రిక్వెస్ట్ చేసింది కొంచెం రాకండి. జనసేన కానీ తెలుగుదేశం కానీ కేసు ఉందా లేదా నేను అయ్యప్ప గారు మనం నిర్ణయించేది కాదు, తెలంగాణ ప్రజలు నిర్ణయించారు. కానీ విజయ్ గెలుస్తారని వాళ్ళు అనుకుంటున్నా. నేను కూడా తప్పు మాట్లాడాను, తప్పే. నిజంగా విజయ్ గెలుస్తారని నేను అయ్యప్ప గారు వచ్చిన నేను కూడా తప్పు చేసిన. అటువంటి అప్పుడు ప్రజల నిర్ణయం కాదు, తప్పు కాదు, తప్పు మేమే కరెక్ట్ అనలేము కదా. మేము ఇక్కడ కూడా ఏమైందంటే తెలుగుదేశానికి క్యాడర్ ఉంది, లీడర్ లేదు తెలుగుదేశం పార్టీ. అట్లాగే జనసేనకు కూడా క్యాడర్ ఉంటే ఉంటుంది, మదవరి లాంటి వాళ్ళు కొందరు ఉంటారు కాదంటలేదు. కానీ వాళ్ళకు సంస్థాగత నిర్మాణం లేదు. సంస్థాగత నిర్మాణం లేని పార్టీ కూడా చాలా ముద్ర సందర్భాలు లేదు. ఒకనాడు తెలుగుదేశం పుట్టినప్పుడు సంస్థాగత నిర్మాణం ఎక్కడి, తర్వాత రకరకాల సంస్థాగత నిర్మాణంలో వస్తుంది. జనసేన కూడా మొదట సంస్థాగత నిర్మాణం అయింది. ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండమైన మంత్రులు 21 మంది ఎమ్మెల్యేలు, ఒక 2 ఎంపీలు. అయితే రామ్మోహన్ గారు ఏదైతే రేపు గన జనసేన సభ జరిగితే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు కంపల్సరీ పవన్ కళ్యాణ్ క్షమాపణతో స్టార్ట్ చేయాలని. అదేవిధంగా ఏదైతే పెద్ద మూవీ ఉందో దాన్ని ఆపితే మాకు సంబంధం లేదు, అది ఆపే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఎలా చూడాలంటారు? పొన్నం ప్రభాకర్ కూడా చాలా వివాదాస్పదం అవుతుంది. మన విధంగా బండి సంజయ్ కేసులు ఏం మాట్లాడిన ఆయన, బండి సంజయ్ కొడుకు కేసులు ఏం మాట్లాడిన ఆయన,
అరే మీరు అంతా ఒకటే కులం కదా, మీరు కాంప్రమైజ్ చేసుకొని తీరానికి వెళ్ళగట్టింది తప్పు కదా, మీరు డబ్బులు చేసుకొని అన్నారు కదా తప్పు కదా. నేను అందుకే అంటున్నాను, ఇప్పుడు ఈ నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా అడుపు నొక్కనేలా కాలు కడగలేదంటే మాట్లాడేది ఎందుకు వెనక్కి తీసుకోవడం ఎందుకంటున్నాను. అందుకని కొంచెం వ్యక్తిగతంగా నేను పోను. అయ్యన్న పాత్ర గారు మనం అయ్యప్ప గారు అన్నారు కానీ నేను ఏమన్నా వ్యక్తిగతంగా పోనంటున్నాను. ఎవరు అందరూ చూస్తున్నారు, తప్పగా ఉన్నా అప్నా కారణం ప్రజలు చూస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, రేపు ఎవరు ఏం చేస్తున్నారు, నేను ఎక్కడికి అవుతాను. మీరు అందరూ రేపు సభ జరుపుకునే హక్కు పవన్ కళ్యాణ్ పూర్తిగా ఉన్నది. ఆయన ఆదరిస్తారా లేదా తెలంగాణ సమాజం నిర్ణయిస్తుంది, నేను మీరు ఒక్కరు నిర్ణయించేది కాదు అంటున్నా. ఒకటి. రెండవది, రేపే ఎందుకు సభ జరుపుకున్నారంటే అది కూడా చెప్తారు. రాజకీయ కారణాలు ఏంటంటే రేపు బీజేపీ కూటమి ప్రభుత్వం అక్కడ కూటమి ఉంది కనుక ఇక్కడ కొంచెం పనిచేద్దాం అనుకుంటున్నారు. గతంలో విఫలమైనది కూడా. తెలుగుదేశం పార్టీ భిన్నమైన శత్రువులతో జతకట్టలేదా? ఇక్కడ జనసేన కూడా చాలా బీరాలు కలిసి ఇక్కడ పేలైన సందర్భాలు చూడలేదా? మనం గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ ఆగప శత్రువైన అంటే టీఆర్ఎస్ టీడీపీకి 2 కళ్ళ సిద్ధాంతం అన్నా కూడా టీఆర్ఎస్ 2 మహాకూటమి 2009లో జతకట్టలేదా? చూడలేదు. 2018 వచ్చే వరకల్లా కాంగ్రెస్ లోనే తెలుగుదేశం జతకట్టలేదు. చూడలేదా? కనుక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆనాడు 15 సీట్లు మన అసెంబ్లీలో టీడీపీకి వచ్చినాయి, 5 సీట్లు మిత్రపక్షమైన బీజేపీకి వచ్చినాయి. వాళ్ళు ఇద్దరు విడిపోతే ఏమైనా బీజేపీకి ఒకటే మిగిలింది, తెలంగాణ తెలుగుదేశం 2 వచ్చినాయి 2018 వచ్చాక. రాజకీయాలు రాజకీయాలు వేరే ఒక మాట చెప్తాం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఆధారం చేసుకుని 3 పార్టీలు నాటకం వస్తున్నాయి అంటారు. 3 పార్టీ నాటకం. బీజేపీ ఇటేమో పవన్ కళ్యాణ్ అండ తీసుకోనో లేకపోతే తెలుగుదేశం అండ తీసుకొని గెలుద్దామని చూస్తున్నది. కానీ వాళ్ళు దాని వల్ల నష్టపోతారు అంటున్నాడు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు రావద్దు అంటే తెలుగుదేశము జనసేన తెలంగాణ రాజకీయాల్లో ఎవరి పక్షాన్ని చేస్తారో ఆ పక్షం నష్టపోతారు. అంటే వాళ్ళ మీద వ్యతిరేకత లేదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో సమర్పిస్తున్నా వాళ్ళ మంచి చెడు చేసుకుంటారు. అక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు ఇక రివరవల్ ఆడుతూ తెలంగాణలో ఏం చేసేద్దామని చేస్తే కేసీఆర్ గతంలో చేసిన తప్ప వీడిపోయి చేస్తున్నారు. కేసీఆర్ గారు జాతీయ పార్టీ అని తోట చంద్రశేఖర్ అక్కడ పార్టీ అధ్యక్షులు పెట్టడం, ఇంకేదో మహారాష్ట్ర పెట్టడం. ఏమైంది? ఉట్టికేకర్ స్వర్గానికి ఒకటి కింద పడిపోయి అయిపోయింది. చూసాను కదా, అహంకారం అగ్నితో ఓడిపోయింది. నేను స్పష్టంగా చెప్తున్నాను, తెలంగాణ వాదం వేరు, తెలంగాణ ప్రజల వాదం వేరు, ఈ నాయకుడు చేసే జిమ్మిక్కులు వేరు అంటున్నాను. ఈ జిమ్మిక్కుడు తెలంగాణ ప్రజలు ఎన్నో నమ్మరు. నాయకుడు అవసరమైతే కొందరు డాక్టర్ కింద దొరికి ఒక మాట చెప్తాను. పెద్ద సినిమాకు ఈ సినిమా పెద్ద సంబంధం ఉండదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమా యాక్టర్ల మీద గతంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు చూస్తున్నా కాంగ్రెస్ పార్టీ వైఖరి కూడా చాలా గమ్మత్తుగా ఉన్నది. ఇప్పుడు దీన్ని ఈ ఎపిసోడ్ అంతా కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉపయోగించుకుంటున్నది. కానీ బీజేపీకి ఆరాధన వ్యవహరించాలి. వాళ్ళు అండ తీసుకుంటే ఎప్పుడైనా జిహెచ్ఎంసీలో గెలుస్తామనుకుంటే వీళ్ళకున్న తెలంగాణ సమాజంలోనే వేరే వ్యతిరేకిస్తున్నది. పవన్ కళ్యాణ్ పట్ల ఉన్నది, అట్లానే ఇటు పక్కన తెలుగుదేశం పట్ల ఉన్నది. కనుక ఈ 2 వ్యతిరేకతలు రేపు బీజేపీకి నష్టం చేస్తాయంటున్నా. బీజేపీకి సొంతంగా పోటీ చేస్తే మొన్న